మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ కొరముల గ్రామంలోని బాలాజీనగర్ లో శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ నందు ఈ రోజు పేరెంట్స్ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరం 2024లో ప్రారంభించిన ఈ పాఠశాలలో విద్యార్థులు గత 10 నెలలుగా వారి విద్యార్జనలో జరిగిన అభివృద్ధిని వారి తల్లిదండ్రుల సమక్షంలో చేసి చూపించడం జరిగింది. దీనితో పాటు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం ఆనంద్ కుమార్, భాషా, సతీష్, ప్రవీణ్ రెడ్డి మరియు నాగభూషణం, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. దీనికి గాను క్రీడో టీం సహాయ సహకారములను అందించారు. కురుక్షేత్రంలో ఒక్క చోట చేరి యుద్ధం చేయు కోరిక గల వారైన నావారు మరియు పాండుపుత్రులు ఏమి చేశారు? సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధముగా పలికెను. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడు మరియు ద్రుపద పుత్రుడైన దృష్టద్యుమ్నునిచే వ్యూహాకారముగా నిల్పబడిన పాండవుల యొక్క గొప్ప సైన్యమును చూడుము. వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతో మంది శక్తివంతులైన యోధులను చూడండి. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు మరియు వారు భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే అని ఈ శ్లోకముల భావము. ధన్యవాదాలు. Good morning, parents. So today we are here gathered for the PEP program. PEP program is nothing but parent engagement program. Now few of the parents here attended the POP also. POP kuda kontamandi attend ayyaru. So we set some expectations that pillalu so and so chestaru, additions chestaru, numbers reading chestaru, and continents they will say and all. So today we are going to show that the children are doing the continents, additions and all. Okay, so there are few steps I need you to follow. Few of the children will not be able to say భయపడతారు because first time వాళ్ళు స్టేజ్ మీదకి వస్తున్నారు. ఓకే, సో వాళ్ళు ఎప్పుడు ఏం చేయకున్నా సరే ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. కంపేర్ చేయకండి, అబ్బాయి చేస్తున్నాడు అబ్బాయి చేయట్లేదు అని. సో క్లాప్స్ చేయాలి. ఓకే, సో ఎవ్రీవన్ షుడ్ ఎంకరేజ్ ద చిల్డ్రన్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్. దే విల్ టెల్ because of the stage fear they will be afraid. Okay, and here only few of the materials are kept. కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే అన్ని పాసిబుల్ కాదు చూపించడానికి విత్ ఇన్ ద టైమ్ లిమిటేషన్. బట్ చిల్డ్రన్ అన్ని చేస్తారు. సో యూ కెన్ చెక్ ద చిల్డ్రన్ ఇన్ ద ల్యాబ్ ఆల్సో. సో when the program is finished you can visit the lab, you can check the children also. But here to showcase you the outcomes we are taking only few of the materials here. Okay, so we'll first start with LKG children. I want you to give a big round of applause for them. What is your name? Darshitya. What is your material name? Body puzzle. Okay, now can you tell me what is this? Hidden face. Can you tell me what is this? Growing. What is this? Chest and stomach. Okay, can you show everyone chest and stomach? What is it? Chest and stomach. Show everyone arm.
Now, here the child is reading with phonics. Phonics తోని వర్డ్ ఫార్మేషన్ చేస్తుంది, సౌండ్స్ తోని రీడ్ చేస్తుంది. ఆర్ఓబి రాబ్ అనట్లేదు, రాబ్ అంటుంది. సో ఫోనిక్స్ తోని నేర్పించడం వల్ల వాళ్ళు ఏ వర్డ్ అన్నా రీడ్ చేయొచ్చు ఈజీగా. థ్యాంక్ యూ. Thank you. Now, can you do addition? Now, I want you to give a number, ma'am, below 10. He will do addition for 1 to 10. Any number. 5 plus 7. Okay. Now, can you do the addition? 1, 2, 3, 4, 5. Plus 7. 1, 4, 5, 6, 7, 8. Bag. Show everyone where is leg. Leg. Bus. Sharon, what is your material? What is your name? Iron. What is your material name? Iron. Number 4. Can you take the geometry board? Go and take the geometry board. Can you trace and tell me what is this? Yes. Now can you show everyone tall? Dog. Can you show everyone short? Dog. Keep here tall. ఇలా చూపించి చికెన్. ఓకే నెక్స్ట్ ఐల్ గివ్. అందరూ చూపియాలి. Plus 1 8, 6 plus 2 8, 5 plus 3 8, 4 plus 4 8, 3 plus 5 8, 2 plus 6 8, 1 plus 7 8, 0 plus 8 8. Thank you. Good morning, sir. My name is Vishnu. My friends Adarsh, Aditya, Hariprasad. We are studying in 6th class. Our topic is types of angle. Acute angle. Today we are organizing a parent engagement program. This program mainly relates the relationship between parent and also school community, especially what our children they learned in the last year we are exposing on the platform. So especially we are following the Credo curriculum. With this curriculum, every student should place whatever the learning objects are there on the stage, each and every point, each and every object in addition, multiplication, subtraction, even with the continents, colors, tracing, phonic sounds, we are more advanced compared to all. So we have the permission nursery to 10th class. In pre-primary, primary level, we are following with the Credo, and 6th to 10th we are following with foundation. We are all certified teachers, and also especially we are worked under Chukka Ramaya sir with the IIT institution. We are expecting maths, physics and chemistry. Here we are focusing more in that, along with that English also. So we are requesting all the parents, see us, visit the campus, then you share your views also. Then I am requesting every parent, choose your best school where you have more advanced one, more developed one and more scientific laboratories are there. So that is main criteria here we are providing, and we are interacting with each and every parent every day. We don't bother about that. We are management, we are the teachers, but our interaction is very easy. We can easily interact with the principal or directors or whatever teachers are there. We are focusing on each and every child where they are lacking in the studies.
సో ఐ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు ఇది ఏదైతే ప్రోగ్రామ్ చేస్తారు సార్, పేరెంట్స్ చెప్పారు కదా, అవునండి. పేరెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? పేరెంట్ రెస్పాన్స్ చాలా బాగుంది, మీరే చూస్తున్నారు కదా. సో పేరెంట్స్ చాలా హ్యాపీ. చాలా వరకు చాలా స్కూల్స్లో మన కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, మేము కల్చరల్ యాక్టివిటీస్లో ఉంటాము. బట్ కల్చరల్ యాక్టివిటీస్లో ఓన్లీ ఫర్ కల్చరల్ థింగ్స్ దే ఆర్ షోయింగ్. బట్ ఐ థింక్ సో నో స్కూల్ ఈస్ పర్ఫార్మింగ్ వాట్ దే ఎడ్యుకేటెడ్ ఆన్ ద స్టేజ్. ఏ స్కూల్ కూడా స్టేజ్ పైన పిలిచి మా పిల్లలకి ఇది నేర్పించాము ఈ సంవత్సరంలో అని చూపించారు. ఓన్లీ ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు, ప్రోగ్రెస్ కార్డులో మార్కులు పెరిగినాయి లేదు ఇంకా గ్రేడ్ పెరిగిందని చెప్తాం. కానీ మేము స్టేజ్ పైన మీ పిల్లోడికి ఇది నేర్పించాము, ఇది వచ్చింది, ఇది చూడండి, పేరెంట్కి డైరెక్ట్గా పిలిచి చూపిస్తున్నాము. నాట్ ఓన్లీ వన్ పేరెంట్, ఆల్. ఈవెన్ యు ఆర్ సీయింగ్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈవెన్ స్మాల్ ఏజ్ 3-4 years ఆల్సో దే ఆర్ పర్ఫార్మింగ్ ఆన్ ద స్టేజ్ వెరీ వెల్. ఎక్కువ శాతం క్రీడల కోసం కానీ స్పోర్ట్స్ కోసం కానీ ఎక్కువ అవి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. మీకు డిఫరెంట్ ఇలా ఎలా చేయాలండి? క్రీడలు, మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు, మిగతా వాటిలో కూడా ఉన్నాయి. కానీ అందరితో కాకుండా మేము డిఫరెంట్గా ఉండాలని ఒక డిఫరెంట్ మోటోతో వచ్చాం మేము. సో వీఆర్ ఆల్ టీచర్స్, వీఆర్ లెక్చరర్స్. మాకు తెలుసు టీచింగ్ ప్రొఫెషన్ ఎలా ఉంటుందో, పేరెంట్కి ఏం కావాలని కోరుకుంటున్నారు. మా పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు, మా పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. సో పేరెంట్ ఏం కోరుకుంటారో మాకు తెలుసు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇది బిల్డ్ చేయడం జరిగింది. మీకు మిగతా కార్యక్రమాలు లేవని కాదు, మిగతా అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. నేషనల్ ఫెస్టివల్ చేస్తాము, క్రీడా ఉంది, స్పోర్ట్స్ ఉన్నాయి, అండ్ రెగ్యులర్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఆల్ కల్చరల్స్ ఆర్ దేర్. దిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద స్కూల్స్. యూ కెన్ చెక్ ఎనీవేర్. మీరు ఏ స్కూల్స్లో అయినా అడగండి, ఏ స్కూల్స్లో అయినా వెళ్ళండి, ఒక ఎడ్యుకేషన్ పైన ఒక ప్రోగ్రామ్ ఉందా. మేము సైన్స్ ఫేర్ కండక్ట్ చేస్తాం, మ్యాథమెటిక్స్ డే ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. కానీ ఇలా డిఫరెంట్గా స్టేజ్ పైన నేర్చుకున్నది చూపించడం అనేది చాలా రేర్, అరుదు. ఎవరు అలా చూపించరు, బట్ మేము చూపిస్తున్నాం. అంటే పేరెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు సార్ మీరు? పేరెంట్స్కి మేము పేరెంట్ ఫ్రెండ్లీ అండి. మేము ఫైనాన్షియల్గా కూడా మీ పేరెంట్ ఇబ్బంది పెట్టడం దలుచుకోలేదు. స్కూల్ సైడ్ కూడా మేము పేరెంట్ ఫ్రెండ్లీ ఉంటాము. ఎక్కడైతే ఫ్లెక్సిబిలిటీ ఉంటామో ఆ ఫ్లెక్సిబిలిటీస్ కంపల్సరీ ఇస్తాము. పేరెంట్కి దగ్గరగా ఉండాలని కోరుకుంటాము. పిల్లోడికి మంచి చేయాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాము మేమందరం. మా మోటో ఒకటే, ఎడ్యుకేషన్ ఈజ్ సర్వీస్, నాట్ ఫర్ ఎర్నింగ్ ద మనీ. సర్వీస్ ఓరియంటెడ్లోనే మేము ఆలోచించాము. ఆ సర్వీసే మేము మా పిల్లలకి ప్రొవైడ్ చేస్తున్నాం. మా సర్వీస్ని చూడండి, మా ఎక్స్పీరియన్స్ చూడండి. వీఆర్ ఆల్ 10+ years. We worked in different areas like IIT, chemistry, maths, physics. Then you see our school, our campus, you visit. మీకు నచ్చితేనే చేరమంటున్నాము. మా కరికులం ఎలా ఉందో చూడమంటున్నాం. ఫస్ట్ స్ట్రెంత్ ఎంత ఉంది సార్? మా స్ట్రెంత్ ఇప్పుడు మంచిగా ఉందండి, 150 to 200 ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ వీఆర్ డైరెక్ట్లీ గోయింగ్ ఫర్ 10 ప్రీ ప్రైమరీ టు 10th class. ఫ్యాకల్టీ టీచర్స్ ఎలా ఉన్నారు? All faculties are certified teachers. They have certified one, either BED or PPTC, whatever it is. Certified teacher and well trained. You are seeing now the program, how the teachers are handling the program. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించినాం. ప్రైమేరియా బాలాజీ నగర్ కొరెమల రోడ్లో సెకండ్ బిట్లో మంచిగా విశాలమైన ప్రాంగణంలో ప్రారంభించినాం, సొంత భవనంలో. రానున్న రోజులలో కూడా ఇక్కడ పిల్లలకు అవసరాన్ని బట్టి వాళ్ళ లెవెల్స్ని బట్టి మాకు ఈ ఎడ్యుకేషన్ ప్రజెంటేషన్ మీద కొంచెం అనాలిసిస్ ఉంది బాగా. సో ఫస్ట్ ప్రీ ప్రైమరీతో స్టార్ట్ చేసినాం కనుక క్రీడోని ఇంట్రడ్యూస్ చేసినాము. బట్ కమింగ్ డేస్లలో 6th to 10th class కంప్లీట్గా ఆల్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అంటే ఆల్మోస్ట్ ఎన్ఈపీ మోడల్ తోటి శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ని తీర్చిదిద్దాలని మేము అనుకుంటున్నాం. సో ల్యాబ్ యాక్టివిటీస్లో వచ్చేసి కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ ఎలాబొరేటెడ్గా చేయాలి. వీలైతే రోబోటిక్స్ ల్యాబ్ కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఇక్కడున్న ఏరియాలో ఒక మంచి స్కూల్గా దీన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేది మా ఉద్దేశంగా ఉండి ఇక్కడ మేము స్టార్ట్ చేసినాము. ఆల్రెడీ మేము అందరం మేనేజ్మెంట్లో కూడా దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఉన్నాము. డిఫరెంట్ ఏరియాస్లో కూడా స్కూల్స్ రన్ అవుతున్నాయి. బట్ ఇక్కడ మాత్రం మంచి బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేయాలి మంచి క్యాంపస్లో అనే ఒక మంచి మొట్టతోటి ఇక్కడ వచ్చినాం. పేరెంట్స్ చాలా స్కూల్ నేమే బ్రిలియంట్ సార్, స్కూల్ నేమే బాగుంది. శ్రీ విద్యా సంకల్పం యూనిక్ స్కూల్ గా ఉండాలనేది మా ఉద్దేశము. అది స్టాండర్డ్స్ లో కూడా మేము అట్లా మెయింటైన్ చేయాలని మేము అనుకుంటున్నాం. యూనిక్ గా ఉండాలి, అందరికంటే విభిన్నంగా ఉండాలి. ఏదైనా లెర్నింగ్ బై డూయింగ్ మొట్టతో పని చేయాలని మేము ఇక్కడికి వచ్చినాం. అందుకే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ప్రీ ప్రైమరీ కనుక క్రీడా ఇంట్రడ్యూస్ చేసినాం. 6th to 10th వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ను మేము త్వరలో మేము ప్రకటిస్తాము. ఖచ్చితంగా అది కూడా ఇన్నోవేటివ్గా చేస్తామని మేము నమ్మకంగా చెప్తున్నాం. పేరెంట్స్ అందరూ మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
అనుకుంటారు. కొత్త కొత్త ఇన్నోవేటివ్స్గా వచ్చినప్పుడు ఫీజులు పెంచుతారు, మధ్యంతరంగా పెంచుతారు, లేకపోతే వచ్చినాక జాయిన్ అయ్యేదాకా ఒకలాగా ఉంటారు, తర్వాత ఏదో ఇబ్బంది పెడతారు. అట్లేం లేదండి. మేము ఒక్కటి ఎర్నింగ్ బేస్ మీద అయితే రాలేదు. మేము వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ డిగ్రీ లెవెల్లో పనిచేసినాం. మేము ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక 20 years 20 years ఆల్మోస్ట్ పనిచేసినాము. సో వెరీ బేసిక్ కాన్సెప్ట్ ఈస్ వీఆర్ గుడ్ ఫ్యాకల్టీ, డైరెక్టర్స్ యాజ్ వెల్ యాజ్ టీచర్స్. మేము ముఖ్యంగా సైన్స్ బ్యాక్గ్రౌండ్లో చాలా సీరియస్గా వర్క్ చేసినాం. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయో సైన్స్ మీద మేము ఫౌండేషన్స్ కొంతకాలంగా చాలా సీరియస్గా వర్క్ చేసినాం. సో దాని మీద నమ్మకంతో మేము ఎలాగో సక్సెస్ అవ్వచ్చు అవకాశం ఉంది. ఎందుకంటే పేరెంట్స్ చాలా విభిన్నంగా ఆలోచిస్తారు. వాళ్ళ స్టాండర్డ్స్ మేము రీచ్ కావాలి, ఐఐటి స్టాండర్డ్స్ కానివ్వండి, మెడికల్ స్టాండర్డ్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా కొంచెం వీలైతే సిఏ స్టాండర్డ్స్ కూడా మేము కమింగ్ డేస్లో మెయింటైన్ చేస్తాము. ఎన్ఈపి మోడల్లో ఈ స్కూల్ని బెస్ట్ ప్రయారిటీ కింద మేము డెవలప్ చేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు సాయిబాబా, మా బాబు పేరు హర్ష. విద్యా సంకల్ప స్కూల్లో మా బాబు యూకేజీ చదువుతున్నాడు. సో మా బాబు చాలా గ్రో అయ్యింది యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంతకుముందు స్కూల్కి వెళ్ళడానికి కూడా మారం చేసేది. సో టైంకి లేస్తుండ్రు, టైంకి వెళ్ళిపోతుండ్రు. ఈ స్కూల్లో చదువుతో పాటు డిసిప్లిన్ కూడా చాలా బాగా నేర్పిస్తారు. సో ఇప్పుడు ఈరోజు అయిన ప్రోగ్రాము ఎంగేజ్మెంట్ ప్రోగ్రాంలో అయితే పిల్లలు చూస్తున్నారు కదా ఎంత మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఆయన ఈ బాబు కూడా రెగ్యులర్గా మీరు అనుకుంటారా ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ ఏంద్రా అని మీరు ఏమైనా అనుకుంటారా? ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అనుకున్నాము, కాకపోతే ఒక వారం నుంచి ప్రిన్సిపల్ సార్ రెగ్యులర్గా చెప్తుండు కంపల్సరీ రావాలి సార్, కంపల్సరీ మీరు అటెండ్ కావాలి అనేసి డైలీ చెప్పిండు. సో వచ్చిన తర్వాత పిల్లల వాళ్ళ టాలెంట్ చూసి చాలా మంచిగా అనిపించింది నాకు. సో స్కూల్ చాలా బాగుంది. మేము అనుకున్నాం కానీ అంతకంటే చాలా ఎక్కువగా చెప్తున్నారు పిల్లలకు. సో ల్యాబొరేటరీ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే మీరు మిగతా పేరెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? సో ఒకసారి చూడండి, నేను మిగతా పేరెంట్స్కి ఏం చెప్తున్నానంటే, మీరు బయట ఇంటర్నేషనల్ స్కూల్స్లలో అన్నిట్లో సెర్చ్ చేస్తున్నారు కదా, లక్షలలో ఫీజు పెడుతున్నారు. సో ఇట్లాంటి ఒక చిన్న స్కూల్ని కూడా మీరు వచ్చి ఒకసారి సెర్చ్ చేసి చూడండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి. సో మీరు రియల్గా అప్రిషియేట్గా ఫీల్ అవుతారు. సో మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. నేను అనురాగ్ యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేస్తాను, గత 14 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. సో నేను మా బాబుని జాయిన్ చేసేటప్పుడు చాలా వెతికినాను అనమాట ఇక్కడంతా. సో ఇక్కడ ప్రిన్సిపల్ సార్ని, ప్రవీణ్ రెడ్డి సార్ని కలిసిన తర్వాత సార్ మాటల్లో వినేసి సో మా బాబుని సెకండ్ థాట్ లేకుండా జాయిన్ చేసిన యాక్చువల్లీ. సో చేసిన తర్వాత నాకు అనిపించింది చాలా వర్తీగా అనిపించింది, ప్లస్ చాలా గ్రోత్ కూడా ఉంది మా బాబులో. సో ఐఎమ్ హ్యాపీ. ఎల్కేజీ చదువుతున్నాను. ఫస్ట్ టైం అయితే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన స్కూల్. ఫస్ట్ టైం నేను సార్తో మాట్లాడినప్పుడు అసలు కొత్త ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యేది, క్రీడో ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు ఇక్కడ. సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు కొంచెం విజువల్గా నాకు అర్థమైంది. నేను యాక్చువల్లీ చాలా మంది స్కూల్స్ కూడా వెళ్ళాను ఇక్కడ, కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా వెళ్ళినా పేరు చెప్పడానికి కానీ చాలా కొన్ని పెద్ద స్కూల్స్ కూడా నేను సెర్చ్ చేసినా అసలు వాళ్ళు ఏం చెప్పలేదు. ఇట్లా ఫీజు ఎంత ఉంటుంది డైరెక్ట్ చెప్పడం కానీ అసలు పిల్లలకి ఏం ట్రైన్ చేస్తాం మేము ఇట్లా నాకు కొంచెం ఫుల్ ఫీజు కోసమే చెప్తారు, ఎవరైనా ఫీజు కోసం చెప్తారు కానీ నాకు సార్ క్లియర్గా చెప్పాడు ఇట్లా ఉంటుంది సార్, మనకి మంచి ప్రాక్టికల్గా మనకు చిన్నపిల్లలకి ల్యాబ్ ఉంటుంది, పైన క్రీడో ల్యాబ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి మొత్తం బట్టి అని కాకుండా ప్రాక్టికల్ వాళ్ళకి మంచిగా నేర్పించారు. అది నేను వీళ్ళు సార్ చెప్పడమే కాదు, మా బాబాయ్ అయితే నిజంగా ఇంప్రూవ్ అయ్యింది, చాలా ఇంప్రూవ్ అయ్యింది. హోంవర్క్ ఎల్కేజీ ఇప్పుడు కూడా ఆడ ప్రాక్టికల్ చేసినారు కదా, యూకేజీ వాళ్ళు చేసింది కూడా వీరు ఆల్రెడీ చేయగలుగుతారు. కొన్ని వీళ్ళు ఇప్పుడు వాళ్ళు యూకేజీ చేసే వాళ్ళు వీళ్ళు ఆల్రెడీ చేసేస్తున్నారు. ప్లేస్ వాల్యూస్ ఈజీగా చెప్పగలుగుతున్నాడు, 3D వర్డ్స్ బాగా చెప్తున్నాడు, ఐడెంటిఫై చేస్తున్నాడు. పేరెంట్స్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే మీరు ఏమనుకున్నారు, ఏమనిపించింది? సార్ చెప్తున్నారు పేరెంట్స్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటండి, ఇదేంటి అని అనుకున్నారా? అంటే మాకు ముందు మేము జాయిన్ చేసినప్పటి నుంచి ఇలా ఉంటది, మేము ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు సార్ వాళ్ళు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా మాకు ఇట్లా ల్యాబ్ లో ప్రాక్టీస్ చేపిస్తాం. దీనికి ఏమైనా మనీ కలెక్ట్ చేశారా? లేదు, మనీ ఏం లేదు. అసలు చాలా హ్యాపీ ఉంది, చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశారు. అంటే పిల్లలు చేస్తుంటే బాగా అనిపిస్తుంది. అంటే యూకేజీ పిల్లలు చేస్తుంటే నెక్స్ట్ ఇయర్ కూడా మా బాబు చేస్తాడు ఇది అని కొంచెం బాగా అనిపిస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు నెక్స్ట్ పేరెంట్స్కి ఏం చెప్పదలుచుకోరు, మీతో పాటు పేరెంట్స్కి ఏం చెప్పదలుచుకోరు? మీరు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మేము వచ్చి జాయిన్ అయ్యాం. నేను మా చుట్టుపక్కల కూడా పిల్లలు ఉన్నారు, నేను చెప్పేది ఏంటి వాళ్ళు ఖచ్చితంగా వచ్చి స్కూల్లో జాయిన్ చేయమని చెప్పాను. కానీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఒకసారి మాట్లాడండి, ఒకసారి నేను చెప్పిన ఈరోజు పేరెంట్స్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ కూడా రండి, చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ చేసుకొని చెప్తాను. కానీ చాలా మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు సార్, అసలు నాకు తెలిసి ఇప్పుడు కొంచెం మంచి అడ్మిషన్లు వస్తాయని నేను అనుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైనా నేను ఫోర్స్ ఏం చేయను, ఖచ్చితంగా వాళ్ళకైనా పేరెంట్స్ వచ్చాలి, చెక్ చేసుకుంటారు, వాళ్ళే నచ్చుతుంది ఖచ్చితంగా. ఆ ఎన్విరాన్మెంట్ వీళ్ళది చాలా బాగుంటుంది నిజంగా. నాకు వీళ్ళకి హోంవర్క్ అంటే ఇదివరకు ఫోర్స్ చేసేది, వీడే ఇంట్రెస్ట్ ఉన్న హోంవర్క్ అనగానే బ్యాగు వాడు చిన్న టేబుల్ ఉంటే తెచ్చుకొని కూర్చొని మంచి హోంవర్క్ కూడా చేసుకుంటాం.
అది రియల్గా చిన్న చిన్న అడిషన్స్ అవన్నీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ మాకు ఫుల్ క్లారిటీ ఉంది. యాక్చువల్లీ ఏంది వీళ్ళు ఒక క్రీడా ప్యాటర్న్ ఏంది, వాళ్ళు అసలు ఆ క్రీడ వాళ్ళు వచ్చి వీళ్ళు చెక్ చేస్తున్నారు. అసలు ఇక్కడ ఉన్న టీచర్స్ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారని మాకు చూపించడం, మళ్ళీ అసలు వాళ్ళ క్రీడ వాళ్ళకు కూడా మాకు లైవ్ చూపించడం, అది ఈ ప్రోగ్రామ్ గురించి మాకు కొంచెం ఐడియా. ఓకే మేడం, బెస్ట్ ఆఫ్ లక్. My daughter's name is Ameya. She's in 1st standard. So we were looking for the good school actually. We were searching outskirts kada manchi schools dorkavu antavaraku antantavarake untundi. అంటే గుడ్ స్కూల్ అంటారు అంటే ఎడ్యుకేషన్ పరంగా అంటారా ఎలా? in all aspects premises kuda ippudu premises kuda intla undatledu. Schools ante chinna chinna buildings andlone playgrounds pillalki playground lekunda anta classroom lone కూర్చోబెట్టేస్తున్నారు పొద్దున్న సాయంత్రం. అట్లా కాకుండా ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంది, బయట ఓపెన్ ప్లే గ్రౌండ్ ఈజ్ వెరీ మస్ట్ దీస్ డేస్. అది ఉంది. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ గుడ్. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, హ్యాండ్ రైటింగ్, డ్రాయింగ్, వేరే ఆల్రెడీ మై డాటర్ won 2 trophies దిస్ ఇయర్ ఫస్ట్ క్లాస్లోనే. సో తనకున్న టాలెంట్ బయటికి తీస్తాను. కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట, కొంచెం మాట్లాడదు, బట్ ఫ్రెండ్లీ నేచర్తో టీచర్స్ మంచిగా పాపని దగ్గరికి తీసుకొని చాలా బాగా చూసుకుంటున్నారు. సార్ మనకు ఎడ్యుకేషన్ అకాడమీకి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటే దాన్ని డిఫరెంట్గానే ఉంటుంది దాని డిజైన్. సార్ ఐఐటి బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను మెయిన్ అది చూసుకున్నా. నేను నచ్చింది పొలిటీషియన్స్ నడిపించే ఎడ్యుకేషన్ వాళ్ళు బిజినెస్ పర్పస్ లోనే చూస్తారు, కానీ సార్ తన డాటర్ కూడా ఉన్నారు యాక్చువల్గా ఇదే సేమ్ స్కూల్. ఆయన అర్నింగ్ మంచి గుడ్ అర్నింగే ఉండుంటుంది సార్కి. మంచి స్కూల్లో వేయొచ్చు, సేమ్ స్కూల్లో వేస్తున్నట్టు దాన్ని బట్టి చూడొచ్చు సార్ స్టాండర్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు స్కూల్ అనేసి. అదే మెయిన్ థింగ్. అక్కడ నేను చాలా అట్రాక్ట్ అయినాను. ప్లస్ సార్ ఏంటంటే పర్సనలీ పేరెంట్స్తో టచ్లో ఉంటారు. క్లర్క్తో మాట్లాడే అవసరం ఉండదు మనకు, డైరెక్ట్ ప్రిన్సిపల్తో యాక్సెస్ ఉంటుంది. ఏ చిన్నదైనా కానీ హోంవర్క్ డైరీలో హోంవర్క్ క్లియర్ లేకుండా నేను ప్రిన్సిపల్ సార్తో డైరెక్ట్ మాట్లాడగలుగుతాను. నాకు ఆ యాక్సెస్ ఉంది, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మీ తోటి పేరెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? పేరెంట్స్కి చూడండి, విజిట్ చేయాలి, స్కూల్ వచ్చి విజిట్ చేసి చూడాలి, సార్తో మాట్లాడాలి, టీచర్స్తో మాట్లాడాలి, స్టూడెంట్స్ చూడాలి, ఒకసారి అబ్జర్వ్ చేయాలి. మనకి అబ్జర్వ్ చేస్తే దే విల్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సిలబస్ ఏంటి అనేసి ఫస్టే చూసుకోవాలి. వాళ్ళు చెప్పిందే మనం వినకుండా సిలబస్, ప్రీవియస్ రిజల్ట్స్ చూసుకుంటే దే విల్ నో స్కూల్ హౌ ఇస్ రన్నింగ్ అనేది. ఓకే మేడం. నా పేరు శ్రీకాంత్. మా పాప ఎల్కేజీ అవుతుంది విద్యా సంకల్ప హై స్కూల్. ఇక్కడ ఫస్ట్ మా పాప కోసం సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ రీసెంట్గా కొత్త స్కూల్స్ ఓపెన్ అయినాయి, కానీ ఇక్కడ ఈ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళతో మాట్లాడితే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫార్వర్డ్, అంటే ఉద్దడం అనేది ఎడ్యుకేషన్లో ప్రతి స్కూల్లో అలవాటు అయిపోయింది. కానీ మా పాప ఫస్ట్ నుంచి ఇక్కడ ఎల్కేజీ నుంచి జాయిన్ అవుతుంది కాబట్టి లర్నింగ్ స్టేజ్లోనే వీళ్ళకి మోటివేటివ్గా అంటే చదవడానికి ఇంట్రెస్ట్గా ఉండాలి. ఈ ఏజ్లో బ్రెయిన్ మీద ప్రెషర్ పడకుండా వాళ్ళు ఇంట్రెస్ట్గా వాళ్ళు చెప్తే ఈజీగా అండర్స్టాండింగ్ వేలో చదువుకోవడానికి ఎలాంటి ప్రాసెస్ ఉంది. ఎగ్జాంపుల్గా వీళ్ళ క్రీడో మెథడ్ అని ఒకటి వచ్చింది, దాంట్లో చాలా మంచిగా ఉంది. మా పాప ఇంటికి వచ్చినా కూడా స్కూల్లో ఎలా టీచర్ ప్రొనౌన్సియేషన్తో చెప్తే ఇంటికా కూడా అలా చదవడం. వాళ్ళ ఇప్పుడు మా పాపకి మా పెద్దమ్మాయి ఉంది, ఆమె 6th క్లాస్. మా పెద్దమ్మాయి కూడా మా చిన్న పాపని చూసి అది ఇది బాగుంది అని ఆమె అలా ప్రొనౌన్సియేషన్ చేసి చదవడం, అదొకటి బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మా ఇక్కడ స్కూల్లో మెయిన్గా ఒప్పుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి డిసిప్లిన్ చాలా మంచిగా నేర్పిస్తున్నారు. ఎందుకంటే బ్యాగ్ చదువుకోవడం కానీ, బుక్స్ తీసుకోవడం కానీ, ఇంట్లో కూడా స్కూల్ ఎలా ఉంటారో ఇంట్లో కూడా బుక్స్ తీసుకున్న, హోంవర్క్ చేసుకున్న ప్రతి ఆమె వస్తువు ఆమెని నీట్గా పెట్టుకోవడం కానీ, ఏదైనా చెప్తే దాన్ని తీసి మళ్ళీ అదే హోంవర్క్ అయినాక కంప్లీట్ చేసి మళ్ళీ బ్యాగ్ ఒక దగ్గర పెట్టడం కానీ, ఈ డిసిప్లిన్ అనేది చాలా బాగా నచ్చింది. వీళ్ళ క్రీడా మెథడ్లో ప్రొనౌన్సియేషన్ కానీ, ఈజీగా అండర్స్టాండింగ్ వే కానీ, ఈ స్కూల్ వాళ్ళ పద్ధతి, క్రీడా పద్ధతి చాలా బాగా నచ్చింది. నేను కూడా అడ్వైజ్ చేస్తున్నాను, ఎవరైనా స్టూడెంట్స్ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే పేరెంట్స్ ఈ మెథడ్ బాగుంది. ఇక్కడ టీచర్లు చిన్నపిల్లల గురించి ఎస్పెషల్లీ మేము ఫస్ట్గా ఏం ఆలోచించామంటే పిల్లలని కేర్ చేయాలి. ఎలా అంటే అట్లా వదిలేయడం కాకుండా, ఆయమ్మలు కాకుండా, కానీ వీళ్ళ క్లాస్ టీచర్ కూడా ఎంత అంటే ఒక పేరెంట్గా, క్లాస్ టీచర్ అన్నట్టే మాటకే కానీ వాళ్ళ పేరెంట్ లెక్క అంత బాగా చూసుకుంటారు. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కానీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడము, వాళ్ళ యొక్క
ఇలా జరుగుతుంది అని ప్రతి ఒక్క విషయాన్ని చెప్పడము, పిల్లలు ఇలా ఉన్నారని కూడా మాకు ఇన్ఫార్మ్ చేయడము, సజెషన్ చేయడము, అది చాలా బాగుంది. థ్యాంక్ యూ.